హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఆఫ్రికాలోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికాలోని ఏదైతే మైనింగ్ ల్యాండ్ ఉందో అక్కడ ఒక బ్లాస్ట్ జరగడం జరిగింది. మనకి తెలిసిందే మైనింగ్ ల్యాండ్స్లో ఇలాంటి బ్లాస్టింగ్స్ అన్ని కామనే. వాళ్ళే బ్లాస్టింగ్స్ చేసి పేలిన తర్వాత ఇసుకని తీసి మైనింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ వల్ల 32 మంది ప్రాణాలు అలా స్పాట్లో పోయినట్టు మనకి అర్థమవుతుంది. ఇక్కడ మైనింగ్ ప్రాంతంలో అయితే మనకి ఆఫ్రికాలోని కాంగోలో ఇది చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ భారీ బ్లాస్ట్ జరగడం వల్ల ఆ మైనింగ్ ప్రాంతంలో ఏదైతే అక్కడ వంతెన ఉందో ఆ వంతెన మీద నుంచి పరుగులు తీయడం జరిగింది. ఆ పరుగులు తీసిన సందర్భంలో ఆ వంతెన ఒకేసారి హఠాత్తుగా కుప్పకూలిపోవడం జరిగింది. అది కుప్పకూలిపోవడం వల్ల ఆ వంతెన మీద ఎవరైతే ఉన్నారో అలాగే వంతెన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాట్లో చనిపోయినట్లు మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇలాంటి మైనింగ్ ఏరియాలో ఈ బ్లాస్ట్స్ అనేవి కామన్గానే ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మైనింగ్లో మనకి వేలాది మంది పనిచేస్తూ ఉంటారు. ఈ వర్కర్స్ అనేది మైనింగ్ విషయంలో వాళ్ళే బ్లాస్ట్ చేసి ఇసుకని తవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాస్ట్ వాళ్ళే చేశారా మైనింగ్ చేయడం కోసం, లేకపోతే ఇది పొరపాటున అయిన బ్లాస్టా ఏంటి అనేది అయితే మనకి అర్థం అవ్వట్లేదు. కానీ ఈ విజువల్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో ఒకేసారి హఠాత్తుగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఆ బ్లాస్ట్ జరిగిన సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలకి ఏం చేయాలో తెలియక సడన్గా ఆ వంతెన మీద ఏదైతే ఆ వంతెన ఉందో అది కూడా చాలా ఇరుగ్గా ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. ఆ ఇరుకైన వంతెన మీద ఒకేసారి పరుగులు తీయడం వల్ల ఆ వంతెన అనేది కుప్పకూలిపోవడం జరిగింది. ఈ వంతెన ఏదైతే కుప్పకూలిపోయిందో దానివల్ల స్పాట్లో ఆ వంతెన మీద ఉన్న వాళ్ళు అలాగే కింద ఉన్న వాళ్ళు 32 మంది స్పాట్లోనే డెడ్ అయిపోయినట్లు మనకి అర్థమవుతుంది. ఇలా చూసుకున్నట్లయితే ఈ మైనింగ్లో మనకి వేలాది మంది పనిచేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు మనకు అర్థమైంది ఈ మైనింగ్ అంటేనే మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా వాళ్ళు కాపాడుకుంటూ వర్క్ చేస్తారో ఫ్యామిలీ కోసం మనకి తెలిసిందే. కానీ ఈ బ్లాస్ట్ అనేది మైనింగ్ వాళ్ళు చేస్తున్నప్పటికీ సేఫ్టీస్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు. బట్ ఈసారి ఏమైంది, దేనివల్ల ఆ ప్రాంతం ఒక్కసారిగా ఈ రాగి గని ఎందుకు ఒకేసారి బ్లాస్ట్ అయింది ఏంటి అనేది అయితే మనకి తెలియట్లేదు. ఈ రాగి గని ఏదైతే బ్లాస్ట్ అయిందో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఈ విజువల్స్ అనేవి మాత్రం మనకి వైరల్ అవ్వడం జరుగుతుంది. అసలు ఈ రాగి గని దేని వల్ల బ్లాస్ట్ అయింది ఏంటి, వాళ్ళు చేసిందేనా, వాళ్ళు మైనింగ్ చేసుకోవడం కోసం బ్లాస్ట్ చేశారా, ఒకవేళ వాళ్ళే మైనింగ్ చేయడం కోసం అయితే బ్లాస్ట్ చేస్తుంటే వాళ్ళు మినిమం ప్రొటెక్షన్ తీసుకొని ఉంటారు, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎందుకు ప్రతిసారి వాళ్ళు మైనింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మరి ఈ బ్లాస్టింగ్ వాళ్ళు మైనింగ్ కోసం చేసిందా ఏంటి అనేది అయితే మనకు అర్థం కావట్లేదు. ప్రతిసారి మైనింగ్ అని కానీ బ్లాస్టింగ్ చేసే వాళ్ళు ఇసుకని తవ్వడం మైనింగ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈసారి ఏమైంది ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాస్ట్ వాళ్ళు చేసింది కాదు, ఇది ఎందుకు జరిగింది, ఒకేసారి రాగి గని ఇలా బ్లాస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఒకేసారి సడన్గా ఈ రాగి గని బ్లాస్ట్ అవ్వడం వల్ల 32 మంది ప్రాణాలు కోల్పోయారు అని అయితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ వంతెన వల్ల కూడా 32 మంది స్పాట్లో చనిపోయారు. అసలు ఈ రాగి గని ఎందుకు కొలాప్స్ అవ్వడం జరిగింది ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు. ఈ 32 మందే మనకి చనిపోయారా, మరికొంతమంది ఉన్నారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. మరి ఇక్కడ వేలాది మంది మనం చూసుకున్నట్లయితే ఈ విజువల్స్లో వేలాది మంది పరుగులు తీయడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ మైనింగ్ చేస్తూ ఉంటారో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో పరుగులు తీస్తున్నారు భయోందాలనతో. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మరికొంతమంది మృతుల సంఖ్య ఉన్నారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, ఇంకా క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే తెలియాలంటే మరికొంచెం వెయిట్ చేయాల్సింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.